పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే నవీన్. సార్ ఏంటి సార్, మీరు చాలా అంశాల గురించి, అంటే ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఈ 5 ఏళ్ల కాలంలో జరుగుతున్న విషయాల గురించి, అన్ని విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా సంక్షేమం విషయం గురించి మాట్లాడారు. అంటే సంక్షేమం అంటే ఇక ఎల్లకాలం ప్రభుత్వాలు సంక్షేమం ఇస్తూ పోతూ ఉండాలి, ప్రజలు చేయి చాపి అడగడం మాత్రమే జరుగుతూ ఉండాలా? ఉపాధి అవకాశాలు కానీ, లేదంటే పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉద్యోగాలు కల్పించడం లాంటివి కాకుండా కేవలం సంక్షేమం మాత్రమే చేస్తున్న ప్రభుత్వాల గురించి ఏం చెప్తారు? నవీన్, మనకి రాజకీయం అంటే చర్చ అంతా కూడా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ కులం వాళ్ళపై చేయి, ఎవరెంత ఖర్చు పెట్టారు, దీనిలో పెడుతుంది. అది కాదు నిజంగా కావాల్సింది. పరిపాలన అనేది, ప్రభుత్వం అనేది మన పన్నుల డబ్బుతో మనందరికీ సొంతంగా చేసుకోలేని, మనకు అవసరమైన ఉమ్మడి సేవలు అందించడం కోసం. చాలా పనులు మనకు అవసరం. మన జీవితంలో మనం ఏం చేసుకుంటామో మన ఇష్టం. ఏ ఇంట్లో ఉంటామో, మనం ఎక్కడ ఏ వ్యాపారం చేస్తామో, ఏ చదువుతూ అవుతాము, ఏ వృత్తిని చేపడతామో, ఎవరిని పెళ్లి చేసుకుంటామో, ఇవన్నీ మన ఇష్టం. కానీ కొన్ని మనకు అవసరమైనవి సొంతంగా చేసుకోలేనివి ఉన్నాయి. మన రోడ్లు ఎట్లా ఉన్నాయి, మన విద్యుత్ ఎట్లా ఉన్నది, మన మంచినీళ్ళు ఎట్లా ఉన్నాయి, మురుగునీటి పారుదల ఎట్లా ఉంది, వరద నీరు ఎట్లా ఉంది, మరి నేరం చేస్తే శిక్ష పడుతుందా, మనకు రక్షణ ఉంటుందా, మన కాంట్రాక్ట్లకి మరి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందా, కోర్టులో ఏమైనా వివాదం వస్తే న్యాయం వస్తుందా, లేకపోతే బడితో నడిదే బర్రె అవుతుందా, ఇవన్నీ మనం సొంతంగా చేసుకోలేం, ప్రభుత్వమే చేయాలి. మనకేమవుతుందంటే దేశంలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పరిపాలన అంటే సంక్షేమమే. పన్ను డబ్బులు తీసుకుని, ఈ సంక్షేమం ఎవరి జేబులోంచి ఇవ్వట్లా, మన పన్ను డబ్బుల్లోంచి మన పన్నులు కడుతున్నాం. మనం అందరూ, ప్రతి పౌరులు కూడా, నిరుపేదలు కూడా పన్నులు కడుతున్నారు. ప్రతి ఏ వస్తువు కన్నా పన్నులు కడుతున్నారు. ఆ పన్నుల డబ్బుల్లో వాళ్ళు జీతభత్యాలు ఇచ్చుకుని, రోజువారీ ఖర్చులు పెట్టుకుని, దుబారా చేసి మన పేరుతో, మన డబ్బులతో రాజభోగాలు అనుభవించి, కైంకర్యం చేసి, ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రతి పార్టీ వాళ్ళు, మనకు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే 25-30 కోట్లు అవుతుంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి. కాబట్టి కైంకర్యం చేసి మిగతాది చాలా సమర్థంగా పంచిపెడుతున్నాం. సంక్షేమమే పరిపాలన, మీరు మాకు రుణపడి ఉండాలి, మేము మీకు బోల్డంత మేలు చేస్తున్నాం, మేము లేకపోతే మీకు బతుకులేదన్న వాదన వస్తుంది. రెండో పక్కన సంక్షేమం కావాలి. సంక్షేమం వద్దని అసలు ఒక పేద దేశంలో ఎవరు అనలేరు. కష్టంలో వాళ్ళని ఆదుకోవాలి. కానీ సంక్షేమమే పరిపాలన కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. కొంత ప్రమాణాల మేరకైనా కూడా సమాజంలో సభ్యత, సంస్కారం ఉండాలి. కొంచెం చట్టబద్ధ పాలన పూర్తిగా లేదు మన దేశంలో, చట్టబద్ధ పాలన లేదు, కానీ కనీసం అడ్డగోలుగా ఉండదు వ్యవహారం అని నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. అభివృద్ధి అంటే ఏంటి? మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, రిస్క్ తీసుకోవడానికి ప్రోత్సహించడం, ఉపాధి కల్పన, సంపద సృష్టి. సంపద అంటే ఏంటి? సమాజానికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడం, దాని నుంచి ఉపాధి రావడం, దాని నుంచి మనకు ఆదాయాలు పెరగడం. ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రాకపోతే, ఇందాక మీరు చెప్పారు ఉపోద్ఘాతంలో, మీరు చెప్పారు అప్పులు తీసుకొచ్చి నేను సంక్షేమం ఇస్తాను, అప్పులు తీసుకొచ్చి దుబారా ఖర్చు ఇవాళ ఖర్చు పెడతాను, ప్రతిరోజు పరగడిపే, రేపు మీ పిల్లల మీద ఈ అప్పుల భారం వేస్తాను, మీరు చస్తే చేస్తారు, ఎల్లకాలం మీద పుచ్చుకునే చెయ్యి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అందుకని నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నిక ఒక ప్రామాణికమైన ఎన్నిక. అంటే అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు బ్యాలెన్స్ గా జరగాలి, అంతే కదా సార్? అందరికీ సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమము అభివృద్ధి బ్యాలెన్స్ గా జరగాలి.